చికిత్స మరియు వ్యాక్సిన్ అందుబాటులో ఉందా? ఈ యొక్క నిపా వైరస్ యొక్క ఎఫెక్ట్ వలన మనకు బ్రెయిన్ ఉంటుంది. బ్రెయిన్ అండ్ లంగ్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. దీనికి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే వచ్చే సింప్టమ్స్‌ని బట్టి ట్రీట్ చేయడం జరుగుతుంది. దీనికి ఇప్పటివరకు యాంటీవైరల్ డ్రగ్ అనేది రాలేదు. స్పెసిఫిక్‌గా ఇది మన బాడీలో ఎంటర్ అయినప్పుడు దీని యొక్క వైరస్ యొక్క ఎఫెక్ట్ 14 డేస్ వరకు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత ఇది ఆటోమేటిక్‌గా నెగెటివ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ వైరస్ బాడీలో స్ప్రెడ్ అవుతుందో, ఊపిరితిత్తులు మేజర్‌గా మన హ్యూమన్ బాడీకి ఊపిరితిత్తులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఊపిరితిత్తులతో డ్యామేజ్ అయ్యి, అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్‌కి వెళ్ళి, బ్రెయిన్‌లో కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో, దీనికి ఇప్పటివరకు వ్యాక్సిన్ అనేది కనుక్కోవడం జరగలేదు. కేవలం సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వటం వలన కూడా చాలా వరకు రికవర్ అవుతారు. అంటే కేర్ఫుల్ అసెస్మెంట్, ఎర్లీ అసెస్మెంట్ చేసుకోవడం, తద్వారా మనము ప్రాపర్‌గా సపోర్టివ్ థెరపీ అంటే ఎప్పుడైతే పేషెంట్ ఒక అప్పర్ రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ సింప్టమ్స్, అప్పర్ రెస్పిరేటరీ అంటే జలుబు, దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి లాంటిది. లోవర్ రెస్పిరేటరీ అంటే ఆయాసం రావడం, దగ్గు రావడం, తెమ్మడబడడం, దాంతోపాటు షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీతింగ్ రావడం, సాచురేషన్ లెవెల్స్ పడిపోవడం లాంటి సైన్స్ మనం చూస్తుంటాం. సో, ఇవి మనం స్పెసిఫిక్‌గా సపోర్టివ్ థెరపీ ఇచ్చి ట్రీట్ చేయగలిగితే రికవరీ ఆస్కారం ఉంటుంది. దీనికి ఇప్పటివరకు వ్యాక్సిన్ అన్నది తీసుకోవడం జరగలేదు. మన బాడీలో ఇమ్యూనిటీ బాగుంటే, స్ట్రాంగ్‌గా ఉంటే ఈ వ్యాధిని నివారించి ఇంటర్నల్‌గానే మన బాడీలో ఉండే రోగనిరోధక శక్తి ఈ యాంటీజెన్‌ని నాశనం చేయడానికి యాంటీబాడీస్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. తద్వారా ఈ యాంటీబాడీసు ఈ యొక్క వైరస్‌ని నాశనం చేసే ఆస్కారం ఉంటుంది. సో, అలా మనం 14 డేస్‌లో ఈ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్‌ని అంటే ఈ వైరస్‌ని, యాంటీజెన్‌ని నాశనం చేసే ఆస్కారం ఉంటుంది. కొంతమంది రోగనిరోధక శక్తి వీక్‌గా ఉన్నప్పుడు గానీ, ఇన్ఫెక్షను నెగ్లెక్ట్ చేయటం వలన గానీ, లేకపోతే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వటం వలన గానీ బాడీలో మా విపరీతమైన వ్యాప్తి చెంది చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో, ఇలా మనం దీనికి మేజర్‌గా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వటం వలన మనం ఈ యొక్క స్ప్రెడింగ్‌ని కంట్రోల్ చేయవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అబ్సల్యూట్‌లీ మంచి పాయింట్ అండి. ఇందులో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అంటే యూజువల్‌గా మనకు ప్రివెంటివ్ మెజర్స్‌లో మేజర్‌గా పామ్ డేట్స్, సూపు ఇలాంటివి తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్లెస్ అండ్ జ్యూస్ ప్రిపేర్ చేసే ముందు ఏవైతే డేట్స్‌ని మనం తీసుకుంటామో వాటిని శుభ్రంగా వీలైనంత వరకు కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కొంచెం సాల్ట్ వేసేసి శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత వాటిని శుభ్రంగా డ్రై అయిన తర్వాత సూప్ తయారు చేసుకోవడం, లేకపోతే దాని యొక్క సాప్ తీసుకోవడం అనేది చేయాలి. వీలైనంత వరకు గబ్బిలాలు ఉన్న చోట్లలో మనము ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏవైతే తీసుకుంటామో వాటిని మళ్ళీ శుభ్రంగా మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఆ తర్వాత వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ వాడడం చేయాలి. స్పెసిఫిక్‌గా ఇళ్లల్లో పెంచుకునే కుక్కలు గానీ, లేకపోతే సపోజ్ ఏవైనా మనం జూనోటిక్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇంట్లో ఉంటుందో అట్లాంటి చాలా జాగ్రత్తగా వ్యాక్సినేట్ చేయడం చేయాలి. అంతేకాకుండా ఈ పందులు ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇళ్ళలో ఎక్కువగా ఎవరైతే ప్రాంతాల్లో ఉంటారో వాటిని అవాయిడ్ చేసే విధంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ అన్నట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. గబ్బిలాలు ఉన్న చోట ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అలాంటి ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఆస్కారం ఉండదు.